గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను చాలా మంది దగ్గర అంటే కొంతమందిని మీలాంటి పెద్దలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంది ఒకరిద్దరు చెప్పిన సందర్భంలో కేసునాథ్ గారు చిరంజీవి విషయంలో ఒక విషయంలో మాత్రం చాలా అంటే బాధ ఉండేది కానీ చాలా ఇలా జరగకుండా ఉండాల్సిందని ఆలోచించేవారంట. చిరంజీవిని ఒక ఇమేజ్ చట్టంలో చుట్టేశారు, ఒక స్టార్ అని చెప్పేసి అతని చుట్టూ ఒక చట్టంలో చుట్టేశారు. గొప్ప నటుడయ్యా, బట్ ఆయన అన్ని సినిమాలు చేయలేడు ఇప్పుడు, ఇది నిజంగా దురదృష్టం అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పేవారంట విశ్వనాథ్ గారు. అదే అండి, నిజమే అండి అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అనేవారు ఆయన మంచి నటుడు, గొప్ప నటుడు ఆయన. చాలామంది అదే అంటే మీరు అన్నట్టు ఆ చట్టంలోనే ఉంచేశారు ఆయన్ని. అప్పుడు ఇమేజ్ అంటారు అదే అది. బట్ ఇది యాక్సెప్ట్ చేశారు కదా స్వయం కృషి. అవును, అది స్వయం కృషి ఇంకా ప్రతి ఒళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. అది విశ్వనాథ్ గారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు. అదే మళ్ళీ ఆపద్ బాంధవుడు అలాగే ఆపద్ బాంధవుడు షూటింగ్ అప్పుడు ఆ క్యారెక్టర్కి అలాగే ఆయన అప్పుడు దాకా ఆయన వేసుకునే ఆయన డ్రెస్ ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన డ్రెస్ షర్ట్ బాగుంటే వెంటనే కుట్టించేవారు. అంతలాగా ఫ్యాషన్స్ ఇవన్నీ. ఈ సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ రెండు. అవును, స్వయం కృషి కానీ ఆపద్ బాంధవుడు కానీ. ఇది స్వయం కృషి అన్న సెకండ్ హాఫ్లో కొంచెం రిచ్ అయ్యాక కొద్దిగా కోటు అలాంటివి వేసుకుంటే, ఇది ఆపద్ బాంధవుడిలో మొత్తం ఒకటే గెటప్ ఆయన. దాంట్లో ఒక సీన్ పిచ్చాసుపత్రిలో అద్దంలో తాను చూసుకుని తిట్టుకుంటాడు, ఏం జాతకం అదని. అది చేస్తున్నప్పుడు అండి విశ్వనాథ్ గారు ఇద్దరు గెలిపి పక్కన కూర్చొని పక్కకి వెళ్ళి అన్నీ చేసుకున్నారండి. అలా ఇంప్రూవైజ్ చేస్తాడంట ఆయన చిరంజీవి గారు. అక్కడే విశ్వనాథ్ గారు క్లాప్స్ కొట్టేసి పట్టేసుకున్నారు ఆయన్ని, విశ్వనాథ్ గారు చిరంజీవి గారిని. ఇలాంటి వండర్స్ ఎన్నో ఉండే అసలు. కమల్ హాసన్ గారన్నా, చిరంజీవి గారన్నా, వీళ్ళందరూ ఇద్దరు బాగా ఇది చిరంజీవి గారు, ఇది విశ్వనాథ్ గారికి ఇది వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండేవారండి. ఇంతటి ఫాదర్లీ అఫెక్షన్ అండి. ఇంకా మా నాన్నగారుతో అంటే ఆయన అనేవారు, ఇది ఏ నాటి బంధమో, గురు శిష్యుల బంధమా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ బంధమా, అన్నదమ్ముల బంధమా, ఏంటో అర్థమయ్యేది కాదు. సోదర భావం ఇది మాకు ఎప్పుడో రాసిపెట్టుంది మాకు, మా ఇద్దరికి ఏది ఏనాటి బంధం ఇది అనేవారండి ఇప్పుడు. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా వరకు చూసుకుంటే సార్, ఆయన చంద్రమోహన్ గారికి చాలా ఎక్కువ పెట్టేసేవారు. చంద్రమోహన్ అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ అని చెప్పి చెప్తారు అనమాట. అది అండ్ నటన అంటే ఆయన సబ్జెక్ట్స్ కూడా ఆయనకి బాగా ఇది ఉండేది. వాళ్ళిద్దరూ కూడా బాగా సింక్ అయ్యారండి బాగా. ఇప్పుడు మా సినిమా సిరిసిరిమువ్వ అద్భుతంగా చేశాడండి ఆయన. అది టేప్ నేర్చేసుకున్నాడు ఆయన దానికోసం టేప్. ఎందుకంటే విశ్వనాథ్ గారు సినిమాలు ఇదంటే, ఎందుకంటే ఆయన చేసేస్తూ ఉంటాడు విశ్వనాథ్ గారు ఏదో ఒకటి. సో అది నేర్చేసుకుని అలాగా క్యారెక్టర్ కోసం వాళ్ళే ఇప్పుడు స్వాతిముత్తి, ఇప్పుడు చంద్రమోహన్ గారికి ఆ సినిమా ఎంతో పేరు వచ్చింది. మొత్తం టేప్ ఏంటి ఇది అసలు నటనగా ఇదని. అలాగే సాగర్ సంగమం టైంలో ఓల్డ్ గెటప్కి కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పులు ఇవన్నీ కూడా పాతగా ఉండాలి ఇదని. ఆయనే ఎవరు కమల్ హాసన్ గారు వాటర్లో ఒక 1 వీక్ నానబెట్టించారట చెప్పులు, షూ లాంటిది, హాఫ్ షూది చేసి చేప తోగుతారే అలా తోవించే హోల్ వెనకాల హోలు న్యాచురల్గా పడాలని అలాంటి ఇవన్నీ చేసుకునేవారండి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు క్యారెక్టర్ల మీద. ఇది గెటప్లకి క్యారెక్టర్ కోసం ఇలాగా. అలాగే చిరంజీవి గారు దీంట్లో స్వయం కృషి అప్పుడు ఆ చెప్పులు కుట్టిన దగ్గర వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ చూసేవారు. వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈయన దాన్ని ఇది చేసుకునేవారు మొత్తం పర్ఫార్మెన్స్లో. ఇది చాలా విశ్వనాథ్ గారు సినిమాల్లోనే అంటే మేము దగ్గర నుండి చూసాం కాబట్టి ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నామండి. ఇవన్నీ ఏంటి మ్యూజిక్ దగ్గర లిరిక్స్ రాసినప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన సిరివెన్నెల సినిమా ఫస్ట్ సినిమా మా ఆఫీస్లోనే మొత్తం అన్ని పాటలు రాశారు. అంటే మా ఆఫీస్ అంటే ఇంకా విశ్వనాథ్ గారికి సొంత ఆఫీస్ లాగా అంతే కదా ఇది టోటల్గా అండి అక్కడే. బట్ ఆయన సినిమా అప్పుడే మాది ఇది స్వాతిముత్యం ఎండింగ్లో ఉంది. అక్కడ ఎండింగ్లో ఒక సాంగ్ పెడదాం అనుకున్నారు ఈయన. వటపత్ర సాయికి
కొంచెం సాడ్ వెర్షన్ చిన్నది. ఓకే. అది అండ్ ఎండింగ్లో అది అది వేటూరు గారు, ఇది మన సీతారామ శాస్త్రి గారు రాశారు అది ఓకే. బిట్, ఆయనతో రాయించాం. రాయిస్తే అదే ఫస్ట్ సినిమా అయింది యాక్చువల్గా, రిలీజ్ అయింది. బట్ సిరివెన్నెల అనేది ఫుల్ అది అన్ని పాటలు ఆయన, ఇది రిలీజ్ అయిన సినిమా ఇది అయింది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే జంధ్యాల గారు, ఇది వీళ్ళందరూ ఒక విశ్వనాథ్ గారిని ఒక గురువుగారిలాగా చూసేవారండి అందరూ. గురువుగారు ఒక దేవుడు అలాగే. ఇప్పుడు మీరు జంధ్యాల గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు జంధ్యాల గారి కెరీర్ మొత్తం చూస్తే ఒక్క విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేలేక చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన విపరీతమైన కామెడీ రాస్తారు, అవునండి, విపరీతమైన కామెడీ తీస్తారు, సెటైర్లు వేస్తారు. అదే ఒక విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం విపరీతమైన పాండిత్యం వచ్చేస్తుంది. అన్ని అంటే ఆయనలో 2 పార్శ్వాలు ఉన్నాయి జంధ్యాల గారిలో, వాడుకుంది మాత్రం ఒక విశ్వనాథ్ గారే. వారిద్దరి అసోసియేషన్ ఎట్టుంటుంది సార్? అదే అండి, చాలా ఇదిగండి. అసలు విశ్వనాథ్ గారు ఫస్ట్ ఆయనకి టోటల్గా ఇండస్ట్రీలో ఫస్ట్ గురువు ఆయనే. ఎవరు, ఇది జంధ్యాల గారికి సార్. ఆయన మేమందరూ ఒక కాలనీలో ఉండేవాళ్ళు అండి, యునైటెడ్ ఇండియా కాలనీ అని ట్రస్ట్పురం దగ్గర, డైరెక్టర్స్ కాలనీ దగ్గర. విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, చంద్రమోహన్ గారి ఫ్యామిలీ, మేము, జంధ్యాల గారు, తోట తరణి గారు ఇది అందరూ ఇది. సో అంతా జీజీ కృష్ణారావు గారని ఎడిటర్, మా సినిమాలన్నింటికి ఆయనే. అప్పుడు ఆయన అందరూ అక్కడి నుంచే ఎవరికాళ్ళు మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఇవన్నీ మేము అలాగే అప్పుడు రెంటెడ్ హౌస్, జంధ్యాల గారు రెంటెడ్ హౌస్, కృష్ణారావు గారు రెంటెడ్ హౌస్, విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ గారికి ఓన్ హౌస్లు అక్కడ ఉండేవి పెద్దవి. ఇది మేమందరం అలాగే అక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఎప్పుడు వెళ్ళినా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అండి. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, అడగచ్చు? చాలా సీరియస్ క్వశ్చనే, చూద్దాం అడగండి. ఇందాక నేను మాట్లాడినట్టు శంకరాభరణం కానీ, స్వాతిముత్యం కానీ, సాగర సంగమం కానీ, ఆపద్బాంధుడు కానీ, స్వయం కృషి కానీ అద్భుతమైన సినిమాలు సార్. అంటే తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని ఎప్పటికీ దాచిపెట్టుకునే సినిమాలు. వేరే నిర్మాత వల్ల కాదు, వేరే ప్రొడక్షన్ హౌస్ వల్ల కాదు. ఇన్ని గొప్ప చిత్రాలు తెలుగు సినిమాకి, తెలుగు ప్రజలకి ఇచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారికి ప్రభుత్వం తరపున రావాల్సిన అవార్డులు రాలేదు. ఎస్, ఈ విషయంలో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? ప్రయత్నం చేశారా? చేస్తారా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? అన్ని విధాలా ఆయన అర్హుడు. అవునండి, అస్సలు సాటిస్ఫాక్షన్గా లేవుంది ఎవరు కూడా. ఎందుకంటే అప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ దీంట్లో ఇది రఘుపతి వెంకయ్య అవార్డు సార్ వచ్చేసిందని ఆల్మోస్ట్ ఆల్ బయట ఇది మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా లాస్ట్ మినిట్లో ప్లే చేసి ఇంకొక వ్యక్తికి ఇచ్చారండి సార్. ఇచ్చారు. మా నాన్నగారికి మళ్ళీ ఏదో బ్యాడ్ వస్తుందేమో అన్న దీంట్లో స్పెషల్ అవార్డుని ఇచ్చారు. స్పెషల్ అవార్డు అంటే ఏంటో మీనింగే లేదు అసలు, టోటల్గా మీనింగ్లెస్ అది. బట్ అవార్డు తీసుకున్నప్పుడు ఫుల్ అప్లాస్ నాన్నగారికి వచ్చిందండి. అది ప్రభుత్వం తరపున. ఇది చాలామంది అప్పుడు అన్హ్యాపీ టోటల్గా. అది ఇచ్చిన వ్యక్తి కూడా మరి ఏం జరిగిందో ఇవన్నీ. సో అలాంటి అవార్డ్స్ మనకు వద్దు. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే మాత్రం లాస్ట్ 3లో ఉన్నారండి నేను. ఓకే. నాన్నగారు, ప్రాణ్ గారు అండ్ అది బెంగాల్ పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. దానికేమో 5 ఓటింగ్లు ఉంటాయంటండి అది టోటల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి. ఆ దీంట్లో బెంగాల్ ఆయనకు వచ్చేసింది అనమాట. సో ఆయన ఉండగానే ఇది మిస్ అయింది అనమాట. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బట్ ఎన్నో గొప్ప గొప్ప పదవులన్నీ చేశారు ఈయన. నేషనల్ అవార్డ్స్ చైర్మన్గా, ఫిలిం ఫెస్టివల్, అదే ఇండియన్ పనోరమా దానికి, అండ్ స్టేట్ అవార్డుకి ఒకసారి చైర్మన్గా, అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి 3 సార్లు సెక్రటరీగా, ట్రెజరర్, ఇలాగన్నీ మంచి మంచి పదవులు ఇవన్నీ చేశారండి. అంటే అవార్డ్స్ గురించి ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు అంటే సరే మాకు తెలుసు, ఆయన సినిమాలు చూస్తాము, ఆ గొప్ప సినిమాలు కాబట్టి ఆయన ఎంత గొప్పవారో అర్థం అవుతుంది. బట్
తర్వాత జనరేషన్ ఒక కొలమానం ఉంటుంది కదా సార్, ఎస్ 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 ఒక పద్మశ్రీ అనో ఆ ముందు ఆ పదం ఉంటే అవును ఆటోమేటిక్గా ఆ హిస్టరీ అందరూ తెలుసుకుంటారు. ఎస్ ఎస్ సో దయచేసి ఆ ప్రయత్నాలు ఆపద్దు. ఆయన అన్ని విధాల అన్నిటికీ అర్హుడు. అంటే ఇప్పుడు వన్స్ ఇది అయిన తర్వాత ఇవ్వట్లేదు అన్నారండి. ఇప్పుడు అవార్డ్స్ పోయాక ఇవ్వట్లేదు ఇది అన్నారు. అప్పుడు ఒకసారి కనుక్కుంటే అక్కడ యాక్చువల్గా ఆయనకి ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఆ ఇది లేదు రూలు, ఇది స్టేట్ అవార్డ్స్లో కూడా అనుకున్నారు అప్పుడు. వాళ్ళకే తెలియాలి. అదే